ఇంటి వద్దకే రేషన్ అంటూ ఎండియు వాహనాలను తీసుకొచ్చి గత ప్రభుత్వం 1600 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ తెలిపారు. అనంతపురం నగరంలోని పలు ప్రాంతాల్లో పాత పద్ధతిలో రేషన్ పంపిణీని ఆయన ప్రారంభించారు. కొందరు వృత్తులకు నేరుగా ఇంటి వద్దకు వెళ్లి ఎమ్మెల్యే రేషన్ అందజేశారు. అక్రమ బియ్యం ఎగుమతులకు చెక్ పెట్టడమే కాకుండా పాత విధానంలో రేషన్ విధానాన్ని పంపిణీ చేస్తున్నట్టు వివరించారు. రేషన్ పంపిణీపై ఇక నుంచి ఒక గట్టి నిఘా వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. గత 5 ఏళ్లలో వైసీపీ పాలనలో రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు దెబ్బతిన్నాయని, ఇందులో రేషన్ పంపిణీ కూడా అస్తవ్యస్తంగా మారిందన్నారు. అర్బన్ నియోజకవర్గంలో ఎక్కడైనా రేషన్ పంపిణీ సక్రమంగా చేయకపోతే చర్యలు తీసుకుంటామని, బియ్యం అక్రమ రవాణా అక్కడ డీలర్షిప్లు కూడా క్యాన్సిల్ చేస్తామని అంటున్న అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ తో మా కరెస్పాండెంట్ సాయి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటికి రేషన్ బియ్యం పథకాన్ని రద్దు చేసి ఇప్పుడు రేషన్ షాపుల్లోనే బియ్యం అందజేసే ప్రక్రియను ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టింది. ఈ నేపథ్యంలో జూన్ 1వ తేదీ నుంచే ప్రజలకు రేషన్ షాపుల్లోనే రేషన్ అందుబాటులోకి తెచ్చే విధంగా, రేషన్ షాపుల్లోనే రేషన్ వేసే విధంగా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే అనంతపురం నగరంలో ఈ రోజు ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఈ రోజు రేషన్ షాప్ బియ్యాన్ని పథకాన్ని కూడా ప్రారంభించారు. అన్న చెప్పండి, నా గత ప్రభుత్వం ఇంటింటికి రేషన్ బియ్యం పథకం ప్రారంభించింది, దాన్ని రద్దు చేసి ఇప్పుడు ఇక్కడ రేషన్ షాప్ లోనే రేషన్ తీసుకునే విధంగా చేశారు. ఆ పథకానికి ఈ పథకానికి తేడా ఏమంటారు? గత ప్రభుత్వంలో ఎండిఎఫ్ వెహికల్స్ పెట్టేసి దాదాపు 4-5 షాపులు కలిపి ఒక వెహికల్ పెట్టేసి కేవలం 2-3 రోజులు మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉండే పరిస్థితి. కానీ ఈరోజు మా ముఖ్యమంత్రి వర్యులు తీసుకున్న డిసిజన్ వల్ల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు, అంటే గతంలో ఎట్లయితే డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళో ఈరోజు అలాగే చేస్తున్నాం. 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు ఏపీ షాపులు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ అంటే ఒక పర్టికులర్ ఒక ప్లేస్ ఐడెంటిఫై ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి ఈ టైంలో తెచ్చుకోవచ్చు అనేది ప్రజలకి ఒక ఉపయోగంగా ఉంటుంది. గతంలో వెహికల్స్ ఎప్పుడు వస్తాయో తెలియదు. ఆ వెహికల్లో డ్రైవర్లు కానీ పంచితే పంచచ్చు, లేకపోతే లేదు. గతంలో మీరు చూశారు, ఎక్కడ తీసినా పీడిఎస్ రైస్ అవినీతి జరిగిందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఈరోజు ఆ అవినీతి కానీ ఇవన్నీ అరికట్టడానికి మా నాయకుడు ఈ డెసిషన్ తీసుకున్నారు. ముఖ్యంగా షాపుల మీద కానీ మా నిఘా వ్యవస్థ ఉంటుంది. నిఘా వ్యవస్థ ఖచ్చితంగా లబ్ధిదారు ఫైనల్ గా టార్గెట్ ఏంటంటే మేము లబ్ధిదారుడికి న్యాయం చేయాలని చెప్పేసి ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా రేషన్ డీలర్లు అక్రమాలకు పాల్పడుతున్నారనే ఉద్దేశంతోనే గత ప్రభుత్వం ఇంటింటికి రేషన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. అంటే వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ అందుబాటులో ఉండే విధంగా అప్పుడు చేసినామని గత ప్రభుత్వం చెప్పింది. ఆ సౌలభ్యాన్ని ఇప్పుడు ఇది చేసే విధంగా ఇది ఉండదా? ఇప్పుడు ఒక షాపు ఎక్కడైనా ఒక చోటు ఉంటే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, ఆ డీలర్కి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కానీ ఈ వెహికల్ ఎక్కడ తిరుగుతుందో, ఎవరికి ఇస్తున్నారో కానీ నిఘా వ్యవస్థ ఉండేది కాదు. అక్కడ ఆ వెహికల్ ఏం చేస్తున్నాడో, కనీసం బియ్యం ఇస్తున్నాడా లేదా అని కానీ ఎక్కడ ఎవరు చెక్ చేసిన దాఖలా లేదు. కానీ ఈరోజు ఒకటే చోట షాప్ ఉంటుంది, ఎఫీ షాపు. ఎప్పుడు వచ్చినా మా నిఘా వ్యవస్థ ఎంఆర్ఓ గారు కానీ సిఎస్డిటి గారు కానీ ఎప్పుడు వెళ్ళినా కానీ అక్కడ ఇస్తున్నారా లేదా అని చెక్ చేయడానికి ఈజీగా ఉంటుంది. కానీ వెహికల్స్ మాత్రం ఎక్కడ ఏ గల్లీలో ఉన్నాయి కానీ చెక్ చేసుకుంటూ లేని పరిస్థితి గతంలో. కానీ ఈరోజు షాప్స్ వచ్చినాయి కాబట్టి ఖచ్చితంగా లబ్ధిదారుకి న్యాయం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తాం. అక్రమాలను అరికట్టేందుకు ఏ విధంగా చేస్తాను? స్టోర్ డీలర్లు ఎందుకంటే ఎన్నైతే రేషన్ కార్డ్స్ ఉన్నాయో అంత బియ్యం వస్తుంది. అక్కడ ప్రతి రేషన్ కార్డుదారుడు ఖచ్చితంగా తీసుకెళ్తారు. ఇక్కడ స్టోర్ డీలర్ అక్రమం చేసే ఛాన్సే లేదు మా దగ్గర. ఎందుకంటే తంబు వేస్తానే బియ్యం తీసుకెళ్లే పరిస్థితి. ఆ తంబు పడకపోతే బఫర్ కింద అట్లే ఉంటాయి. కాబట్టి దీంతో పాటు మా నిఘా వ్యవస్థ ఉంటుంది. అలాగే ఎంఆర్ఓ గారు, సిఎస్డిటి గారు వీళ్ళంతా నిఘా వ్యవస్థ ఉంటుంది. అలాగే అవసరమైతే సీసీ కెమెరాలకు పెట్టి కానీ మేము నిఘా వ్యవస్థ ఏర్పాటు చేస్తాం. తీసుకోలేని వాళ్ళ పరిస్థితి 65 ఏళ్ళు పై వరకు ఎవరైతే ఉన్నారో మా స్టోర్ డీలర్ వెళ్ళి అక్కడ ఇవ్వడం జరుగుతుంది. బెడ్ రెస్ట్ ఉండేవాళ్ళు కానీ వీళ్ళందరికీ ఎవరైతే అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వీళ్ళంతా ఎవరైతే స్టోర్కి రాలేని పరిస్థితి ఉంటుందో వాళ్ళు ఈ మధ్యాహ్నం టైంలో 12 నుంచి 4 మధ్యలో మా స్టోర్ డీలర్ వెళ్ళి వాళ్ళకి స్టోర్ బియ్యం ఇవ్వడం జరుగుతుంది. వెహికల్ ప్రొవైడ్ చేస్తారా స్టోర్ డీలర్లకు? లేదు, స్టోర్ డీలరే పర్సనల్ గా తీసుకెళ్లి ఇవ్వడం జరుగుతుంది. గత ప్రభుత్వం ఇంటింటికి రేషన్ బియ్యం పథకంలో చాలా అక్రమాలకు పాల్పడింది. ఈ నేపథ్యంలోనే అక్రమాలను అరికట్టాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు ఆ పథకాన్ని రద్దు చేసి రేషన్ బియ్యం ఇప్పుడు స్టోర్ లోనే వేసే విధంగా కూడా చేస్తున్నాం. అలాగే
స్టోర్ కు రాలేని వారికి ఇప్పుడు రేషన్ బియ్యాన్ని గాని నిత్యావసర సరుకుల్ని గాని వారి ఇంటి వద్దకే తీసుకెళ్లి స్టోర్ డీలర్ ఇచ్చే విధంగా కూడా చర్యలు చేపట్టామని చెప్పి ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అంటున్నారు. కెమెరామెన్ నాగరాజ్తో సాయి ప్రసాద్, జీ న్యూస్, అనంతపురం.